హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఫ్రెండ్స్, తిరుమలలో మేము చూసిన ఒక మంచి అందమైన ప్రదేశము జపాలి అండి. జపాలి హనుమాన్ టెంపుల్ అనమాట. సో ఇదంతా మనకి జపాలి ప్లేస్. సో అటు ఇటు మనకి మొత్తం ఫారెస్ట్ లాగా చాలా చాలా బాగుంటుంది. సో మిడిల్లో స్టెప్స్ ఉంటాయండి, అక్కడక్కడ స్టెప్స్ అక్కడక్కడ నడవడానికి ఉంటుంది. సో చాలా చాలా బాగుంది. వీడియో అయితే తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మనకి పైన తిరుమలలో అన్ని ప్లేసెస్ చాలా దగ్గరనే ఉంటాయండి. సో జపాలి మాత్రం చూడండి, ఫారెస్ట్ ఎంత అందంగా ఉందో. మనం దిగిన పాయింట్ నుంచి ఒక 1 కిలోమీటర్ మనం లోపలికి నడవాల్సి ఉంటుంది. బట్ మనకు ఆ నడుస్తూ ఉంటే, ఆ చెట్లను చూస్తూ ఉంటే అసలు చాలా చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా, పొల్యూషన్ లేకుండా ఒక మంచి ప్రదేశానికి వచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా మిస్ కాకుండా జపాలి అయితే చూడండి. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. నాకైతే హనుమాన్ అంటే చాలా చాలా భక్తి అండి, నా ఇష్టమైన గాడ్. సో ఇదంతా దారి అనమాట మనం వెళ్ళడానికి. అక్కడ మా హస్బెండ్ వెళ్తున్నారు, నేనైతే చాలా వెనకాల ఉన్నానండి. మా పిల్లలు కూడా ముందే వెళ్ళిపోతున్నారు. వీడియో తీసుకుంటూ అలా అలా మీకు చూపిద్దామని నేను మెల్లిమెల్లిగా వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, రాళ్ళ మీద రాళ్ళు పెట్టారు. ఇలా పెడితే వాళ్ళ కోరిక నెరవేరుతుందని నమ్మకం అనమాట. సో నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చిందండి. ఫ్రెండ్స్, అలా 1 కిలోమీటర్ లోపలికి వచ్చేసిన తర్వాత మనకి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. చాలా చాలా బాగుంది కదా. సో మీకు పీడకలలు వచ్చినా సరే, నిద్రలో భయం వేసినా సరే, ఎప్పుడైనా సరే అండి హనుమాన్ని తలుచుకోండి, మీకు అవన్నీ దూరం అయిపోతాయి. నాకు మాత్రం చాలా చాలా హనుమాన్ అంటే చాలా భక్తి అండి. ఎందుకంటే నాకు పీడకలలు వచ్చినా, నాకు ఎలాంటి చెడు దృష్టిలు మన పైన ఉన్నా సరే అండి, నేనైతే హనుమాన్ని తలుచుకుంటాను. కలలో కూడా నేను హనుమాన్నే తలుచుకుంటానండి. సో నాకు అంత భక్తి అనమాట హనుమాన్ అంటే, అంత నమ్మకం కూడా. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ పైన ఏమైనా చెడు దృష్టి ఉన్నా, లేదంటే మీకు పీడకలలు వచ్చినా కూడా, మీకు భయం వేసినా జస్ట్ శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకోండి, అవన్నీ దూరం అయిపోతాయి. సో టెంపుల్ చూసారు కదా, చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ జపాలి అనే ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కావద్దండి. నాకైతే అసలు చాలా చాలా నచ్చింది, నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఫ్రెండ్స్, మనము జపాలి చూసాం కదా. సో ఆ తర్వాత మేము చూసిన ప్లేస్ ఆకాశగంగా. ఇది కూడా చాలా బాగుందండి. సో లోపలికి ఇలా మనం స్టెప్స్ ద్వారానే వెళ్ళాలి. సో పైన మనము తిరుమలలో ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా స్టెప్స్ అనేది చాలా కామన్ అండి. సో చూసారు కదా, ఇలా మేము నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము. సో ఇది ఆకాశగంగా. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఆకాశగంగా వాటర్ని తాగుతున్నారండి. అలాగే కాళ్ళు చేతులు కడుక్కోవడం, ఇంకా చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. సో మేము కూడా కాళ్ళు చేతులు కడుక్కొని అలా వాటర్ని తాగామన్నమాట. సో అంత ప్యూర్గా ఉంటాయంట వాటర్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఆకాశగంగా తర్వాత మేము పాప వినాశనం దగ్గరకు వచ్చేసామండి. తెలుసు కదా, ఇక్కడ వాటర్ తోటి మనం స్నానం చేసినా, వాటిని చల్లుకున్నా కూడా మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం అండి. సో ఈ ప్లేస్ కూడా చాలా చాలా రోజులైంది మేము చూసి, అందుకే అన్ని ప్లేసెస్ చూసామండి. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో పుణ్యక్షేత్రాలని దర్శించుకోవాలండి. మనకున్న స్ట్రెస్ అంతా పోతుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. సో ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్సే కదండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి అప్పుడప్పుడు ఇలా దర్శించుకోండి, చాలా హాయిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి వీడియో. నచ్చిందా?